ఇక్కడ పీఠాధిపతులు అలాగే యతీంద్రులు దీపారాధన చేసేటప్పుడే మీరు చేసేస్తున్నారు. మీరు దీప శ్లోకాన్ని పఠించిన తర్వాత దీపాన్ని వెలిగించండి. అంటే ఏ కార్యక్రమానికైనా ఒక నియమం అలాగే ఒక క్రమం ప్రకారం చేసుకుంటూ ఉంటాం. అందులో కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రతి క్రతువు కూడా ఎంతో నిష్ఠ నియమాలతో ఒక ముహూర్త బలం ప్రకారం మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మన సౌలభ్యం కోసం, మనం కాస్త మనశ్శాంతిగా చేసుకోవడం కోసం చేసేటువంటి క్రతువు. విశేషమైన కార్యక్రమాలు, అనేక రకాలైన కళ్యాణాలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు కూడా మరి మనకి వేదిక మీద కనిపిస్తూ ఉన్నారు. ఏకకాలంలో కార్తీక మాసంలోనే శివకేశవుల్ని మనం పూజించుకోగలం. అటువంటి అద్భుతమైన దివ్య భవ్య కళ్యాణోత్సవం నిర్వహించుకోబోతున్నాం. అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేసుకోబోతున్నాం, కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం, వాహన సేవ చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మనం వీక్షించి పూజించి తరించాలంటే చాలా ఓపిక కావాలి. ఆ ఓపిక మీకు కావాలి అంటే మీరు నిలబడకూడదు, కూర్చోవాలి. కూర్చుంటే మన కార్యక్రమం ఆద్యంతం చక్కగా తీసుకెళ్ళి వెళ్ళవచ్చు. అలాగే హ్యాండ్ బ్యాగులు భద్రంగా ఉంచుకోండి. చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళని గట్టిగా పట్టుకోండి, పెద్దవాళ్ళకి అప్పచెప్పండి, లేదా మీకు పరిచయస్తులైన వారికి అప్పచెప్పండి. మా కుటుంబ సభ్యులంతా కూడా మీకు చక్కటి సహకారం అందిస్తారు. వారికి కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. బ్యారికేడ్స్ తోసుకోవద్దు. తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రసాదాన్ని స్వీకరించండి. మన కోసం మనం వెచ్చించుకుందాం. ఇది తనువుతో చేసే కార్యక్రమం కాదు, మనస్సుతో చేసే కార్యక్రమం. కాబట్టి ప్రతిరోజు కూడా దేశ విదేశాలకు సంబంధించిన ఆధ్యాత్మికవేత్తలు, అలాగే పీఠాధిపతులు, దేవుడు భగవంతుడు భక్తుని వద్దకే వచ్చేటువంటి అద్భుత అవకాశం భక్తి జీవి కోటి దీపోత్సవంలో మాత్రమే చూస్తాం. దేశంలో మరెక్కడా కూడా ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక క్రతువు, ఇంత దీపయజ్ఞం, ఒక సామూహిక కళ్యాణోత్సవాలు నిర్వహించడం కేవలం భక్తి కోటి దీపోత్సవానికి మాత్రమే సాధ్యం. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భగవద్ బంధువులందరికీ స్వాగతం. కోటి దీపోత్సవ కార్యక్రమం నభూతో అన్నట్టుగా ఈ ప్రాంగణంలో జరుగుతోంది. రెండో రోజు అనేక అత్యద్భుతమైన కార్యక్రమాలను మనం జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడకు మనకు అనుగ్రహ భాషణం అందించి వారి మంగళాశాసనాలు మనకు అందించేందుకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజయ స్వామి వారు ఈ వేదికపైకి వచ్చి వారు మనని అనుగ్రహించనున్నారు. అలానే ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ, సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా మనం ఈ వేదికపై జరుపుకోబోతున్నాం. అలాంటి అత్యద్భుతమైన కార్యక్రమాలకు మన కోటి దీపోత్సవ వేదిక ఎప్పుడూ కూడా ముందుంటూ ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తోంది. అయితే ఇవన్నీ కూడా మనందరి తాలూకా క్రమశిక్షణతోనే అత్యద్భుతంగా జరుగుతున్నాయి. అందుకే ఈనాటి కార్యక్రమాలను కూడా అదే క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. దయించి భక్తులందరూ వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని కూర్చొని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. అలానే ఈ ప్రాంగణం అతి పవిత్రమైనది. ఇక్కడ పాదరక్షలతో దయించి ఎవరూ తిరగవద్దు. ఒకవేళ మీకంటే ఎవరైనా పడినా సరే వారిని పాదరక్షలు విడిచిపెట్టవలసిందిగా ఒక్కసారి వారికి తెలియజేయండి. మీరందరూ కూర్చుంటే మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సమయం దగ్గర పడుతోంది. చాలా సుదీర్ఘ సమయం ఈ ఆధ్యాత్మిక క్రతువు నిర్వహించబడుతుంది. దానికి చాలా ఓపిక అవసరం. ఆ ఓపిక కావాలంటే మీరు ఎక్కువసేపు నిలబడకూడదు, దయచేసి కూర్చోవాలి. మీరందరూ కూడా అందరూ ఉపవాస దీక్షలో ఉంటారు, ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు. కాబట్టి కూర్చుని ఒకసారి వేదిక వైపు చూసి పరమేశ్వరుడికి ఒక నమస్కారం చేసుకొని మరి కాసేపట్లో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే మీ చుట్టూ ఈ కార్యక్రమం యావత్తూ కూడా దేశ విదేశాల్లో విశ్వ మానవాళి వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీ దగ్గరకు కెమెరాలు వస్తే దయచేసి ఎవరు టాటాలు చెప్పద్దు. నమస్కారం మన సంస్కారం. ఇది మీరు పదే పదే మా చేత చెప్పించుకుంటారని అనుకోవడం లేదు. మీ అందరికీ తెలుసు నేను చెప్పే విషయాలన్నీ కూడా. కానీ ఒక్కొక్కసారి మనం ఒక ఆధునిక పోకడల్లో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం చేసుకునేది భక్తి కార్యక్రమం, సంప్రదాయం, ఆచారం, మన సదాచారాలు
ప్రపంచ మానవాళికి ఆదర్శం. కాబట్టి మన సంస్కారం ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఈ మాధ్యమం ద్వారానే సాధ్యం. కాబట్టి మీ దగ్గరికి ఏదైనా కెమెరా వస్తే దయచేసి నమస్కరించండి. మీరందరికీ కనిపిస్తారు. మీ సంస్కారం ఏంటో ప్రపంచం యావత్తు చూస్తుంది. అనుగ్రహ భాషణ చేసేటప్పుడు, ప్రవచనం చెప్పేటప్పుడు ఆ 4 మంచి మాటలు విందాం. మన వ్యక్తిత్వ వికాసానికి, మనలో ఉన్నటువంటి మనోవైకల్యాలను తొలగించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. కాబట్టి వాళ్ళు చెప్పేటప్పుడు మన రోజువారీ కార్యక్రమాల్లో అన్యమనస్కంగా కూర్చున్నట్టు మనం వినద్దు. చక్కగా విందాం. మన కరతాళ ధ్వనులతో మరింత ఉత్సాహపరుద్దాం. ఈ ప్రాంగణం అంతా కూడా ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం, అలాగే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఉచ్చరిద్దాం. ఎందుకంటే కార్తీక మాసంలోనే సాధ్యం శివకేశవుల్ని పూజించుకోవడానికి. ఈ 2 మంత్రాలతో మనలో ఉన్నటువంటి వైకల్యాలన్నింటినీ తొలగించుకుందాం. కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఎవరు 360 ఒత్తులు వెలిగించొద్దు. దీపపు ప్రమిదలో కావలసినంత మేరకే నూనెను వడ్డించుకోండి. ప్రతి ఒక్కరికి దీపాన్ని వెలిగించేటువంటి అవకాశాన్ని కల్పించండి. మీ విలువైన వస్తువులు జాగ్రత్త, మీ చంటి పిల్లలు జాగ్రత్త. కార్యక్రమం ప్రారంభమయ్యాక పదే ఇటువంటి సూచనలు ఇవ్వడం కొంచెం ఇబ్బందికరం. కాబట్టి ఎవరైనా ఒక నాయకత్వం వహించి చౌకీల వద్ద పెద్దవాళ్ళు ఒకరితో ఒకరు పంచుకోండి.
ప్రాంగణంలో ఉన్న భక్తులు చౌకీల ముందు దయచేసి కూర్చోవాలి. మనం మరి కాసేపట్లో కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మీరందరూ చౌకీల ముందు సర్దుకొని కూర్చుంటే వెనక వచ్చిన వాళ్ళకి అవకాశం వస్తుంది. మనం అద్భుతమైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నాం. సత్యనారాయణ స్వామి పూజను స్వయంగా మీరే నిర్వహించుకోబోతున్నారు. అందరికీ పూజా సామాగ్రి మా కుటుంబ సభ్యులు మీ చౌకీల ముందే ఏర్పాటు చేశారు. మీరు చక్కగా కూర్చుంటే వెనక ఉన్న వాళ్ళకి అవకాశం లభిస్తుంది. ఇది దాదాపు మనము 5 గంటల పాటు నిర్విరామంగా నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్లేటువంటి అద్భుత ఆధ్యాత్మిక పూజా క్రతువు కాబట్టి దానికి చాలా ఓపిక అవసరం. మీరందరూ కూడా ఒంటిపూట భోజనం చేస్తున్నారు, దయచేసి కూర్చోవాలి. భక్తులకు మనవి, చాలా మంది మహిళా భక్తులు మీ హ్యాండ్ బ్యాగ్లు మీ వెనక వైపు మీ పక్క సైడ్ పెట్టుకుంటున్నారు. దయచేసి మీరు కూర్చున్న ముందు భాగంలోనే పెట్టుకోండి. మీరు ఏమరపాటులో ఉంటారు, భక్తి పారవస్యంలో ఉంటారు, ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఏమరపాటుతో ఉండద్దు. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ కొంతవరకు మీ జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ఇంటి తాళాలు, ఖరీదైన సెల్ ఫోన్లు, మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్త పరచుకోండి. దయచేసి ఎవ్వరూ కూడా ఏమరపాటుతో ఉండద్దు. చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా 2-3 సంవత్సరాల పిల్లలు దయచేసి తల్లిదండ్రుల పేర్లు కానీ కనీసం ఫోన్ నెంబర్ కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. దయచేసి అలాంటి పిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. వీలైతే పక్కన పెద్దవాళ్ళు వస్తే వారికి ఇవ్వండి.
పరిచయస్తులుంటే వారికి అప్పచెప్పండి. దీపం వెలిగించేంత వరకు వారిని గట్టిగా చూడమని చెప్పండి. ఒకవేళ అలా కుదరకుండా మీరు ఒక్కరే వస్తే ఆ పసిబిడ్డను మీ చెంగు కట్టేసుకోండి. ఎందుకంటే చంటి పిల్లలు కనీసం పేరు చెప్పడానికి కూడా వారికి మాటలు రావు, మీరు కంగారు పడతారు. కాబట్టి ముందుగా జాగ్రత్తలు పాటించండి. వీలైతే ఆ పసిపిల్లల జేబులో ఫోన్ నెంబర్ కానీ ఏదైనా లేదా వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ రాసి పెట్టండి. దాని ద్వారా ఒకవేళ మిస్ అయితే కనుక వాళ్ళని మీ చెంతకి చేర్చడానికి కాస్త ఈజీ అవుతుంది. కమనీయం రమణీయం భక్తి కోటి దీపోత్సవం. ఈ వేదిక మీద ప్రతిరోజు కూడా అద్భుత ఆధ్యాత్మిక క్రతువులు, పూజాధికారులు నిర్వహించుకుంటాం. మనం భగవంతుని చెంతకే భక్తుడు రావడం నిజంగా ఒక భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి అద్భుత అవకాశం. దాని అందరూ సద్వినియోగపరచుకోండి. భక్తి కోటి దీపోత్సవ ముఖ్య ఉద్దేశం హైందవ ధర్మ వ్యాప్తి, సదాచార పరిరక్షణే ధ్యేయంగా ముందుకెడుతోంది. మన సంప్రదాయాలకు, మన సదాచారాలకు పెద్దపీట వేయాలని, భావి తరాలకు, రేపటి తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, సదాచారం గురించి తెలియపరచాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మన భారతీయ సంస్కృతి, మన సంప్రదాయాల విలువలు తెలుసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తోంది. అందుకే ఈ అద్భుత దీప యజ్ఞాన్ని 2012 పూజ్యశ్రీ భారతి తీర్థ స్వామి ప్రత్యక్ష సమక్షంలో 1,00,000 దీపోత్సవంతో ఈ మహా దీప యజ్ఞాన్ని తలపెట్టాం. ఆనాటి నుంచి ఏటికేడాది ప్రతి సంవత్సరం కూడా ఈ కోటి దీపోత్సవాన్ని మీ ముందు ఆవిష్కృతం చేస్తున్నాం. అనేక ఆధ్యాత్మిక క్రతువులతో, దివ్య భవ్య కళ్యాణోత్సవాలతో, దేశ విదేశాల నుంచి విచ్చేస్తున్నటువంటి పీఠాధిపతులు, యతీంద్రులు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనామృతంతో, విశేష సాంస్కృతిక కళారూపాలతో, నృత్య కదంబాలతో, అనేక భక్తి గీతాలాపనతో, ఒకటా రెండా భారతదేశం భిన్న సంస్కృతులు, విభిన్న కళారూపాల సంగమం, అవన్నీ కూడా భక్తి కోటి దీపోత్సవంలో ఆవిష్కృతమవుతున్నాయి. చూసేందుకు కనులు చాలవు, వినేందుకు చెవులు చాలవు అన్నట్టుగా అజరామరంగా మరో సంవత్సరానికి అద్భుత జ్ఞాపకాలుగా మనం దాచుకుందాం. భక్తులందరికీ విజ్ఞప్తి, దయించి ప్రతి ఒక్కరూ కూర్చోవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో మన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దయించి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోండి. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివకేశవులను ఏకకాలంలో పూజించే అద్భుత ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం. నా కార్తీక సమో మాసో, కార్తీక మాసానికి మించిన మాసం మరే మాసం లేదని అర్థం. అందుకే దీన్నే దామోదర మాసం అని కూడా అంటారు. మరి ఈ కార్తీక మాస సాయం సంధ్య వేళలో విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేపట్టినటువంటి ఈ మహా దీప యజ్ఞానికి విచ్చేసిన మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. హరిహరులకు అత్యంత ప్రీతిపరమైన మాసం కార్తీక మాసం. ఒక్క దీపాన్ని వెలిగిస్తేనే అనంతమైన పుణ్యప్రదంగా భావిస్తాం. అటువంటిది ఈ కైలాస ప్రాంగణంలో ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలం దక్కుతుంది. ఇంతటి అపూర్వ వేడుకల్లో ఈనాటి కార్యక్రమంలో భాగంగా భక్తులను అనుగ్రహించేందుకు మరి కాసేపట్లో విచ్చేస్తున్నారు ఆధ్యాత్మిక పునర్జాగృతితో వైష్ణవ ధర్మ పరిరక్షణకు నడుం కట్టిన పరమహంస పరివ్రాజకులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు. అలానే విజయదుర్గ పీఠాధీశ్వరులు శ్రీ వెదురుపాకగాడ్ గారు, మహామండలేశ్వర్ శ్రీ ప్రజ్ఞానంద మహారాజ్ గారు విచ్చేస్తున్నారు. ఇక ఈనాటి కార్యక్రమంలో భాగంగా సర్వాభీష్టాలను నెరవేర్చి సుఖశాంతులను సిద్ధింపచేసే శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరగనుంది. అంతేకాదు ఈ శుభ కార్తీక మాసాన ఈ వేదికపై నేడు సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే భాగ్యం కూడా మనకు కలగనుంది. ఇక ఈనాటి కార్యక్రమంలో కార్తీక మాస వైభవం గురించి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ప్రవచనామృతాన్ని కూడా మనం ఆస్వాదించనున్నాం. వీటితో పాటు నటరాజమూర్తికి నృత్య సమర్పణగా అనేక సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఇక ప్రదోషకాల వేళ ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేద మంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా హైదరాబాద్కు చెందిన శ్రీ అలివేలు మంగయ్య చారిటబుల్ ట్రస్ట్ పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అలాగే ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద పఠనం. कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वादिनीपदे धेनामभित्रयवदो श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। रूपेण मच्चित्तं भङ्गे कृतमभूद्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये। प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यन्तं नृसिंहगुरुं भजे। श्रीसच्चिदानन्द शिवाभिनव्य नृसिंहभारत्यभिधान्दीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सुखात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतं विजयेभ्यः परान्मुखम्। नौमि शास्त्रेण निष्णातं चन्द्रशेखरभारतीम् विवेकिनं महाप्रज्ञं धैर्योधार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानाञ्जह्नवेतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणम् भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वेदरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः।
श्रीगुरुभ्यो नमः हरिः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपदी धीनामभित्र्यवतु इयमददात्र भसमृणच्युतं दिवो दासंवध्र्यश्वाय दाशुषे याशश्वन्तमाचखादाभसं पणिन्दादे दात्राणि दभिषा सरस्वती इयं शुष्मे बिर्भिसखायि वारुजत्सानुगिरीणान्तभिषेभिरोर्मिभिः पारावदघ्नीमवसे सुवृत्तिभिः सरस्वतीमा विवासे मधीतिभिः सरस्वती देवनितो निबर्हय प्रजां विश्वस्य वृधायस्य मायिनः उदक्षितिभ्यो वनीरविन्दो विषमेभ्यो अस्रवो वाजिनीवती प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती श्रीनामभित्र्यवतो यस्त्वा देवी सरस्वत्युपप्रूते धने हिते इन्द्रन्नवृत्रदूर्ये वन्दे सरस्वत्यवावायेषु वाजिनी रदा पूषे वनस्सनिम् उदस्यानः सरस्वती घोरा हिरण्यवर्तनिः रुद्रघ्नीवष्ट्युदुष्टिरम् यस्यानन्दो हरुतस्वेषश्च विष्णुर्नवः अमश्चरतिरोरुवदो सा नो विश्वा अदिद्विषस्वसूरण्या अदावरी अतन्नहे वसूर्यः उत नः प्रिया प्रियासु सप्तस्वसासु जुष्टा सरस्वती स्तोम्या भूत् अपवृषी पार्थिवान्निररजो अन्तरिक्षम् सरस्वती निजस्पामा त्रिशधस्ता सप्तधातुः पञ्चजाता वर्धयन्ति वाजे वाजे हव्याभूत् प्रजामहिम्ना महिना सुचे कृते द्युम्नेभिरन्या अवसामवस्तमा रथैव बृहति विघ्मने कृतोपस्तुत्या चिकितुषा सरस्वती सरस्वत्यभिनो ने शिवस्योमापस्परेः पयसामान आधको जुषस्वनः सख्या वेश्या जमात्वक्षेत्राण्यरणानि गण्मा ప్రదోషకాల వేళ చక్కనైన వేద మంత్రోచ్చారణలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. శ్రీ అలివేలుమంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేద మంత్రస్వరూపుడు పరమేశ్వరుడు. వేద మంత్రోచ్చారణతో ఈ ప్రాంగణమంతా కూడా సుసంపన్నం, సుశోభితమైంది. ఇక అద్భుతమైన వేణుగానంతో మన ముందుకు వస్తున్నారు డాక్టర్ జయప్రద రామ్మూర్తి బృందం. దేశంలోనే అద్భుతమైన వేణుగాన కళాకారులు డాక్టర్ జయప్రద రామ్మూర్తి ఒకరు. తొలి మహిళా వేణుగాన కళాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, కేఆర్ నారాయణ్ సమక్షంలో ఆమె కచేరీ నిర్వహించారు. దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు నిర్వహించిన డాక్టర్ జయప్రద ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఈరోజు కోటి దీపోత్సవ వేదిక మీద అద్భుతమైన వేణుగానంతో మనకు అలరించబోతున్నారు. వారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
అద్భుతమైన వేణుగానాలాపనతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేశారు జయప్రద రామూర్తి గారు. వారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీ కరతాళ ధ్వనులతో వారిని మరింత ఉత్సాహపరుద్దాం.